రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు రోజుకొక కీలక మలుపు తిరుగుతూ ఉంది. రోజుకొక కొత్త స్టోరీలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇదంతా ఉదయ్ కృష్ణారెడ్డే తన మైండ్ తోని ఒక టిపికల్ గేమ్ ప్లే చేస్తున్నాడా? లేకపోతే నిజంగానే అతనికి అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయా? ఇది చాలా క్వశ్చన్ గా ఉంది. సో ప్రస్తుతం చూసుకుంటే సజ్జనార్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ఎంటర్ అవుతున్నారు. అలాగే ఆయన ఈ రోజు ఏదైతే కోర్టులోన జరిగిందో ఆ కోర్టులో జరిగిన వాదనల్లోని సజ్జనారు తనని ఎన్కౌంటర్ చేయాలని బెదిరిస్తున్నాడు అని చెప్పేసి, అంటే తనని చంపేస్తారు అని చెప్పేసి ఆయన మీద ఇప్పుడు ఆరోపణ వినిపిస్తోంది. సో మనకందరికీ తెలుసు సజ్జనార్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని. సో నిజంగానే అట్లా ఆయన మాట్లాడా, లేకపోతే ఉదయ్ కృష్ణారెడ్డి ఈ రకంగా దీన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ప్లాన్ చేస్తూ తీసుకెళ్తున్నాడా? అసలు ఈ కేసు డీటెయిల్స్ ఏంటి ఇప్పుడు ప్రస్తుతం? ఇది మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఉదయ్ కృష్ణారెడ్డి కేసు మనము ఎన్నో కేసెస్ చూస్తూ ఉంటాం కానీ ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏ కేసులోనే పెద్దగా మనం చూడలే. సో ఇది చాలా తేడాగా ఉంది అసలు. అంటే ఈయనే అట్లా గేమ్ ప్లే చేస్తున్నాడా, లేకపోతే అవతల వ్యక్తులు అలా ఆయన్ని హ్యాండిల్ చేస్తున్నారని అనుకోవచ్చా? ఇందులో మీ అనాలిసిస్ ఏంటి అసలు? కొంచెం టిపికల్ గా ఉంది ఇది చెప్పాలంటే. ఉదయ్ కృష్ణారెడ్డి అనే అతను అంటే అంత కష్టపడి పైకి వచ్చిన అబ్బాయి ఈ రకంగా ఉండడం ఏంటి? బాధ్యత లేకుండా. అమ్మాయిల విషయంలో మరి ఎంతవరకు నిజం? ఇప్పుడు అవతల అమ్మాయితోటి ఆల్రెడీ పరిచయం ఉంది, ఆ అమ్మాయికి ఇక్కడికి వచ్చాక పెళ్ళయింది, పెళ్ళయ్యాక కూడా వీళ్ళ రిలేషన్ కంటిన్యూ అయింది అని అంటున్నారు. ఏది నిజాలు ఏది అబద్ధాలు మనకు తెలియదు. రెండోది, ఆ అమ్మాయి ఎందుకు యాక్సెప్ట్ చేశారు? అవును. ఇతను ఓకే, ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఇష్టపడి అమ్మాయి అయినా అబ్బాయి అయినా వేరే వాళ్ళని చేసుకున్నాక ఆ ట్రైనింగ్ ఒకే చాటు జరగడం, జరిగాక కంటిన్యూ అవ్వడం, అయ్యాక ఇతను మళ్ళీ అమ్మాయి ఆ భర్త దగ్గరికి వెళ్ళిపోతుందంటే జెల్సీ ఫీల్ అవుతాడు కదా. అంటే మనం మామూలుగా సైకాలజీ ఆలోచిస్తే అప్పుడు మనిషి ఎంతకైనా తెగిస్తాడు. నాకే కావాలి, నా సొంతం అనుకున్నప్పుడు దే మే గో టు ఎనీ హైట్స్కి వెళ్తాడు. నాకు ఇక్కడ అది కనిపిస్తుంది. ఇక్కడ 100% ఉదయ కృష్ణారెడ్డి తప్పని నాకు అనిపించట్లా. ఇతను తప్పు ఉంది, ఎవడు కాదని అండి. అది 50% 60% ఆయన కూడా కొంత ఒప్పుకున్నాడు కదా. అంటే వాళ్ళకి ఆల్రెడీ పరిచయం ఉంది. ఇప్పుడు కొత్తగా ఇక్కడికి వచ్చాక పరిచయమో లేకపోతే పెళ్ళయ్యాక పరిచయమో కాదు. ఆల్రెడీ ప్రేమించుకున్నారు, పరిచయం ఉంది, దగ్గర అయ్యారు, అమ్మాయి మళ్ళీ ఇంకోళ్ళని చేసుకుంది, చేసుకున్నాక మళ్ళీ వైషి కంటిన్యూడ్. అది మన ప్రశ్న. అప్పుడు తప్పు ఇద్దరిలోనూ ఉంటుందిగా. ఇప్పుడు మగవాడు అనగానే మనం ఒక రాయి వేసిస్తామండి, అవసరం లేదు. తప్పొప్పులు ఇద్దరు పక్కన ఉంటుంది. కాబట్టి ఈ కేసు పూర్వాపరాలు మనం ఈ విన్నది పెట్టుకుని మనం జడ్జిమెంట్లు ఇచ్చేయకూడదు. ఉదయ్ కృష్ణారెడ్డి చెడ్డవాడు, నో. ఎంత చెడ్డవాడో మనకు తెలియదు. ఇప్పుడు ప్రతి దాంట్లో అమ్మాయిల పిచ్చోడు ఇదంటే ఆంధ్రాలో కూడా ఒక అమ్మాయితోని రిలేషన్ ఉందన్నారు. ఆ అమ్మాయి కూడా ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన అమ్మాయి. ఇప్పుడు కాదండి, ఇతను ఒక్కడిదే తప్పు ఉంటుందా? ఇప్పుడు తప్పు రెండు పక్కల ఉంటుందిగా. ఇద్దరు కలిసారంటే రెండు పక్కల ఉంటుంది. ఇప్పుడు నేను అనేది మనం ఒక పక్కనే ఆలోచించకూడదు. ఎంతసేపు మహిళల్ని తిట్టకూడదు, మహిళల్ని తిడుతున్నారని మన పురుషులనే తిట్టకూడదు. అవును. ఇప్పుడు ఉదయ కృష్ణారెడ్డిని వీళ్ళు విచారిస్తున్నారు. వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీ ట్రైనింగ్ సెంటర్లో అతను ట్రైనీ. సో సజ్జనార్కి వెళ్ళింది ఆ కేసు. అయితే అతను ఏమంటున్నాడంటే, సీసీ కెమెరాలు లేని చోట నన్ను విచారించారు, నన్ను బెదిరించారు, నన్ను ఎన్కౌంటర్ చేస్తా అన్నాడు సిపి సజ్జనార్. సజ్జనార్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయితే అయి ఉండొచ్చు. ఆయనలో కూడా మంచి చెడు ఉంటాయి. ఇప్పుడు ప్రతివాడు గ్రేట్ అని అనుకోవడానికి ఏం ఉండదు. అంటే మనం జనరల్ పర్సెప్షన్ వచ్చేస్తుంది. అబ్బో సిపి సజ్జనారా, అమ్మ భలే ఎన్కౌంటర్ చేస్తాడు. కానీ ఎన్కౌంటర్ అది కావాలి. ఏదైనా సరేనండి, మీరు ఫస్ట్ లుక్ లోనే ఒక కన్క్లూజన్ కి ఎవరి గురించి రాకూడదు. మీరు లాంగ్ రన్ లో తెలుస్తుంది మీకు. ప్లస్ మీరు దగ్గరగా చూస్తే ఇంకా ఎక్కువ తెలుస్తాయి మంచి చెడు కూడా. కాబట్టి అతను సరే విచారించారు, అతని విచారణలో సరైన సమాధానాలు ఇవ్వలేదు. హి డిడ్ంట్ కోఆపరేట్ ఎట్ ఆల్. సో తర్వాత అతని విచారణ టైం అయిపోవడంతో ఉప్పర్పల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. అతను అక్కడ జడ్జికి కంప్లైంట్ ఇచ్చాడు. నన్ను బెదిరించారు, నన్ను బాగా హింసించారు, నన్ను కెమెరాలు లేని చోట విచారించారు, సిపి సజ్జనార్ నన్ను ఎన్కౌంటర్ చేస్తా అన్నారు అని ఇతను
జడ్జికి కంప్లైంట్ ఇచ్చేసరికి రాతపూర్వకంగానే ఇచ్చినట్టున్నారు అడిగారు ఉదయ రాతపూర్వకంగా. కృష్ణారెడ్డి. సో ఆ జడ్జి చాలా సీరియస్ అయ్యారు. మొత్తం ఆ విచారణదంతా కూడా అతను మళ్ళీ వివరాలు అడిగారు. అడిగి దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పారు. ఉమ్, సో మంచిదే. ఇప్పుడు తప్పు చేసిన వాడైనా ఒప్పు చేసిన వాడైనా వాళ్ళకి లీగల్ గా కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఉమ్, కదా. మరి ఆ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మీరు కెమెరాలు లేని చోట ఎందుకు చేస్తారు? ఇప్పుడు అవును. సీసీ కెమెరాలు ఉన్న చోట చేశారు అనుకోండి, అతను కోఆపరేట్ చేయకపోతే అది కూడా తెలుస్తుందిగా జడ్జికి. అంటే చంపేదలుచుకున్నారా? అసలు ఎన్కౌంటర్ చేయడం ఏంటి? ఎన్కౌంటర్ చేయాల్సిన తప్పేం చేశాడు? అవన్నీ చంపలేదుగా. అవతల అమ్మాయికి ఇష్టమైంది, ఇతనికి ఇష్టమైంది, కలిశారు. సో మొత్తానికి ఇప్పుడు సిపి సజ్జనార్ అనే ఆయన మరి ఎందుకు ఎన్కౌంటర్ చేస్తా అన్నారు? ఉమ్, ఇతను ఎవరిని చంపలేదు, ఏమీ చేయలేదు. సరే వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు తిరిగారు. సరే ఇతను అమ్మాయిని లొంగ తీసుకోవడం కోసం బెదిరించి ఉండొచ్చు, వీడియోలు వేస్తానని ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. అంటే వాళ్ళ ఆయనకి పంపిస్తానని. సో ఈ కేసుని ఎట్లా డీల్ చేస్తారు? ఇప్పుడు ఉదయ కృష్ణారెడ్డిని ఏ రకంగా డీల్ చేస్తారు? ఉమ్, తర్వాత అతని మీద ఎలాంటి కేసులు పెడతారు? మరి ఇప్పుడు అవతల ఆ ట్రైనింగ్ కూడా విచారిస్తారు. విచారిస్తారు. ఉమ్. మరి ఆ అమ్మాయి విచారించాలి అందరినీ. అలా కాదు, ఇప్పుడు ఇతను మళ్ళీ ఫర్దర్ గా ట్రైనింగ్ వెళ్ళకూడదు, ఇతని కెరీర్ అక్కడితో కట్ అయిందంటే మరి అవతల పక్క వాళ్ళది కూడా అవుతుందా? ఎందుకంటే ఆవిడ సహకరించారు కదా ఫస్ట్. అవును. మరి న్యాయం అనేది ఇద్దరికీ జరగాలి. మరి దీని మీద ఏం చేస్తారు? మరి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది? ఉమ్, అది చూడాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.